ఏపీ సీఎం చంద్రబాబు హస్తిన పర్యటన కొనసాగుతుంది. నేడు జరగనున్న సీఐఏ సదస్సులో ఆయన పాల్గొంటారు. ఇక సదస్సు అనంతరం రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్నారు. తిరిగి రేపు మధ్యాహ్నం రాజమండ్రికి రానున్నారు. గుండేపల్లిలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. జూన్ 1న ఆదివారం కావడంతో ఒక్కరోజు ముందస్తుగానే లబ్ధిదారులకు పెన్షన్ అందజేయనున్నారు. అనంతరం గుండేపల్లి గ్రామస్తులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహిస్తారు. ఏపీ సీఎం చంద్రబాబు హస్తిన పర్యటన కొనసాగుతుంది. నేడు జరగనున్న సీఐఏ సదస్సులో ఆయన పాల్గొంటారు. ఇక సదస్సు అనంతరం రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్నారు. తిరిగి రేపు మధ్యాహ్నం రాజమండ్రికి రానున్నారు. గుండేపల్లిలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. జూన్ 1న ఆదివారం కావడంతో ఒకరోజు ముందస్తుగానే లబ్ధిదారులకు పెన్షన్ అందజేయనున్నారు సీఎం చంద్రబాబు. అనంతరం గుండేపల్లి గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహిస్తారు. రైట్ సీఎం చంద్రబాబు హస్తిన పర్యటన కొనసాగుతుంది. సిఐఏ సదస్సులో ఆయన పాల్గొనబోతున్నారు. సిఐఏ సదస్సులో ఆయన పాల్గొనే అవకాశం కూడా ఉంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తో అమరావతి బ్యూరో హరికిషన్ మనకి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మరిన్ని వివరాలు అందించడానికి. హరికిషన్ హరికిషన్ రైట్గా సీఎం చంద్రబాబు హస్తిన పర్యటనకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తో అమరావతి బ్యూరో హరికిషన్ మనకి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. హరికిషన్. థ్యాంక్ యూ దీపిక. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ యొక్క వార్షిక సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్నారు ఢిల్లీలో. ఈ సమావేశానికి భారత ప్రధానితో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరవుతారు. ప్రధానంగా ఇటు భారత్లో ఉన్నటువంటి ప్రస్తుత ఆర్థిక స్థితితో పాటు అలాగే పెట్టుబడులు ఎలా పెంచుకోవాలి, అలాగే మిగిలిన వాటికి సంబంధించి అంటే ఏవైతే స్టార్టప్ కంపెనీస్ ఉంటాయో అలాగే తయారీ విధానం ఉంటుందో, సో కొత్త ఏవైతే అభివృద్ధికి సంబంధించి ఏ రకంగా ముందుకు పోవాలన్న దానిపైన కూడా ఇందులో చర్చించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అంటే రాష్ట్రాల ముఖ్యమంత్రులు దేశ ప్రధానే కాకుండా ప్రముఖ పారిశ్రామిక కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో పాటు దేశ విదేశాలకు సంబంధించినటువంటి సీఈఓలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. సో ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా వారిని ఆహ్వానించనున్నారు ఆంధ్రప్రదేశ్కు. ఎందుకంటే ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది, దేశంలోనే ప్రథమ స్థానంలో కొనసాగుతోంది. కాబట్టి పెట్టుబడులు పెట్టేందుకు ప్రతి ఒక్కరు రావాలని చెప్పేసి ఇప్పటికే ప్రత్యేకంగా ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ అతి కొద్ది కాలంలోనే దేశంలో రెన్యూవబుల్ ఎనర్జీలో నెంబర్ 1 స్థానానికి రాబోతోంది. ఇటు అనంతపురం అలాగే ఓర్వకల్లు, కర్నూలు ఈ జిల్లాల్లో కూడా ప్రత్యేకంగా ఈ ప్రాజెక్టులు అయితే వస్తున్నాయి. మరోపక్క ఇటు పబ్లిక్ ప్రైవేట్ సంబంధించినటువంటి పార్ట్నర్షిప్స్లో అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేవి కూడా కొనసాగుతున్నాయి. ఇటు టూరిజము, ఫార్మా, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్, ఇలా ఎలక్ట్రానిక్స్, ఇలా ప్రతి రంగంలో కూడా ఆంధ్రప్రదేశ్ ముందుకు దూసుకు వెళ్తోంది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే పెట్టుబడికి ముందుకు వస్తున్నారో వారందరికీ కూడా పెద్దపీట వేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే పెట్టుబడులన్నీ కూడా వరదలా వస్తున్నాయి. దగ్గర వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు
పెట్టుబడులు పెట్టి నూతన సంస్థలు ప్రారంభిస్తున్నారు, శంకుస్థాపనలు చేస్తున్నారు. వాటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఇటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడుతున్నటువంటి నేపథ్యంలో మరిన్ని సంస్థలను ఆకర్షించేందుకు ఈరోజు సిఐఐ సమావేశం పూర్తిగా ఆంధ్రప్రదేశ్కు ఉపయోగపడబోతోంది. సో ప్రధానంగా జలహారతి కార్యక్రమం ద్వారా ఏదైతే పోలవరం టు బనకచెర్లకు సంబంధించి 82,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించబోతున్నారో దానికి పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో చేసేలా దీనికి ప్రణాళికలు అయితే రూపొందించారు. సో మేబీ ఈరోజు ఈ సమావేశంలో ఈ అంశం కూడా చర్చకు వచ్చేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. మరోవైపు ఇటు అమరావతికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏ రకంగా సాగుతున్నాయి, సో అక్కడ కంప్లీట్గా నాలెడ్జీ హబ్ ఏ రకంగా అభివృద్ధి చెందబోతుంది, గతంలో హైదరాబాద్లో ఐటీని ఏ రకంగా అభివృద్ధి చేశాం, ప్రస్తుతం క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ని ఏ రకంగా అభివృద్ధి చేయబోతున్నాం అన్న దానిపైన కూడా ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే క్వాంటమ్ వ్యాలీకి 50 ఎకరాల స్థలాన్ని కూడా ఇటు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అలాగే క్యాబినెట్ కూడా ఆమోదించినటువంటి నేపథ్యంలో కంప్లీట్గా ఏ శాఖకు కూడా అన్నీ కూడా అంటే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్పేసి కూడా ఆయన ఈరోజు చెప్పబోయేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా చాలా వరకు కూడా ఒక కంపెనీ పెట్టుబడి పెట్టాలంటే అక్కడ ఉన్నటువంటి ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చూస్తుంది. ఎందుకంటే వారు పెట్టుబడి పెట్టేటప్పుడు ఎటువంటి సమస్యలు లేకుండా అక్కడ ఉన్నటువంటి స్థలం తమకు అనుకూలంగా రావడం, అలాగే విద్యుత్ కనెక్షన్లు కానీ, సో అక్కడ ఉన్నటువంటి పన్నులకు సంబంధించి అన్నీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వస్తే ఏ కంపెనీ అయినా రావడానికి ఉంటుంది. సో వాటినన్నింటిని చేసేందుకు కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్తో ఒక ఉపసంఘాన్ని కూడా వేయడం జరిగింది. ఏవైతే కంపెనీలు వస్తాయో ఫస్ట్ ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అందరూ కూడా దాని గురించి చర్చిస్తారు, అనంతరం క్యాబినెట్లో దానికి ఆమోదిస్తారు. ఇప్పటివరకు చాలా వరకు సంస్థలకు కేటాయించడం జరిగింది. సో ఈ రోజు ఆంధ్రప్రదేశ్కు ఈ సిఐఐ సమావేశం కీలకం కాబోతోంది. చాలా వరకు కూడా పారిశ్రామికవేత్తలను ఆశ్రయించి ఇక్కడ పెట్టుబడులు పెట్టేటటువంటి అవకాశం ఉంది. ఈ రోజు తర్వాత రేపు రాజమహేంద్రవరంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో అటెండ్ అవుతున్నారు. దీపిక. రైట్ హరికిషన్, థ్యాంక్ యూ.